హరిహర వీరమల్లు. నేను ఈ సినిమా గురించి అసలు మాట్లాడకూడదు అనుకున్నా, ఈ సినిమా గురించి ఏ వీడియో చేయకూడదు అనుకున్నా. కాకపోతే ఈరోజు ఈ సినిమా గురించి మాట్లాడవలసి వస్తుంది. ఎందుకు అంటే మత ప్రస్తావన లేని రాజకీయాలు చేస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేవలం మతాల మీదనే రాజకీయాలు చేస్తున్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఇది జనసేన వెబ్సైట్ అండి. ఈ జనసేన వెబ్సైట్లో పవన్ కళ్యాణ్ గారు 7 సిద్ధాంతాలని రాసుకున్నారు. ఈ 7 సిద్ధాంతాల్లో రెండో సిద్ధాంతం ఏంటి అంటే మత ప్రస్తావన లేని రాజకీయం అని రాసుకున్నారు. సరే, మొదటి సిద్ధాంతము కులాలను కలిపే ఆలోచన విధానం అన్నాడు. సరే, అది సపరేట్ టాపిక్, ఆ టాపిక్ మీద వేరే వీడియో చేద్దాం. కానీ మత ప్రస్తావన లేని రాజకీయం చేస్తాను అని చెప్పేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేవలం మతాల మీదనే రాజకీయాలు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయనకి కొత్తగా జ్ఞానోదయం అయింది. ఏంటి ఆ జ్ఞానోదయం అంటే నేను మతాల గురించి మాట్లాడితేనే బీజేపీ నన్ను గుర్తిస్తుంది, నేను మతాల గురించి మాట్లాడితేనే ఆర్ఎస్ఎస్ నన్ను గుర్తిస్తుంది అని చెప్పేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి జ్ఞానోదయం అయింది. వీళ్ళిద్దరూ గుర్తిస్తేనే నా సీటు నా కింద ఉంటుంది, లేకపోతే సీటు లాగేసుకుంటారు అని చెప్పేసి ఒక భయంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పొద్దున లేస్తే సాయంత్రం వరకు మతాల మీదనే మాట్లాడుతున్నాడు. మతాల మధ్యలోనే చిచ్చు పెట్టేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఇక్కడ ఒకసారి వినండి. దాని తర్వాత కొంచెం గట్టి కౌంటర్ ఇద్దాం. ఈరోజు ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఏంటి అంటే మతాల మధ్యలో చిచ్చు పెట్టడం. ఇది చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ఆయనకి. మనందరూ చరిత్రలో చదువుకుంటాం. భారతదేశం ఎవరి మీద దాడి చేయలే, భారతదేశం ఎవరి మీద కూర్చొని ఆక్రమణం చేయలే. ఈ దేశాన్ని అందరూ ఆక్రమించుకున్నారు. మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్ లో కానీ స్కూల్ బుక్స్ లో కానీ ఎంతసేపు మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడ టెక్స్ట్ బుక్స్ చదివారు మీరు? ఏ దేశంలో చదివారు? భారతదేశంలో అందరి గురించి మేము చదివాం. శ్రీకృష్ణదేవరాయలు గారు ఎలా రాజ్యం వేలారో, ఎలా రామరాజ్యం తీసుకొచ్చారో మేము చదువుకున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ అనగానే రోషం, ఒక ముస్లింని రోషం పుడుచుకొస్తుంది. మేము స్కూల్లోనే చదువుకున్నాం. మరి మీరు స్కూల్కి వెళ్ళలేదా, లేదా స్కూల్కి వెళ్ళి క్లాస్ అటెండ్ చేయకుండా బయట ఎక్కడైనా కూర్చున్నారా? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఈరోజు కేవలం మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి మళ్ళీ చెప్తున్నా. సరే, నెక్స్ట్ ఏమన్నారు చూద్దాం. మొఘల్ తాలూకు అరాచకాన్ని చెప్పలేదు. అక్బర్ ఇస్ గ్రేట్, షాజహాన్ ఇస్ గ్రేట్, ఔరంగజేబ్ ఇస్ గ్రేట్ అంటే వాట్ దే హ్యావ్ డన్. విజయనగర ఎంపైర్ గురించి మాట్లాడాల, విజయనగర ఎంపైర్ గురించి మాట్లాడలేదంటాడు. స్కూల్లో మేము చదువుకున్నది విజయనగర ఎంపైర్ గురించే. మీరు స్కూల్కి వెళ్ళలేదు, మీరు చదువుకోలేదు, మీరు చదువుకోకుండా ఈరోజు మా మీద పడి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ఇంతమంది కింగ్స్ ఉన్నారు, ఎవరి గురించి మాట్లాడాల. We always heard about Mughals greatness, but what Aurangzeb has done to our country. సొంత తమ్ముడిని చంపేసి, దారా సిక్కుని చంపి, షాజహాన్ని జైల్లో పెట్టి, నువ్వు హిందువుగా బతకాలి అంటే నువ్వు ట్యాక్స్ కట్టాలి. వాడొకడు దొరికాడు, ఔరంగజేబ్ అనేటోడు. వాడు పనికిమాలినోడు, వాడు దొరికాడు వీళ్ళకి. ఆర్ఎస్ఎస్కి ఔరంగజేబ్ దొరికాడు, బీజేపీకి ఔరంగజేబ్ దొరికాడు, పవన్ కళ్యాణ్కి ఔరంగజేబ్ దొరికాడు. పవన్ కళ్యాణ్ సొంత తమ్ముడిని చంపేశాడు. సొంత తమ్ముడు ఎవడు? ముస్లిమే కదా. మరి ముస్లింని ఒక ముస్లిం చంపాడు కదా. షాజహాన్ని ఇక్కడ జైల్లో పెట్టాడు అంటున్నాడు. ఆ షాజహాన్ అనేవాడు ముస్లిమే కదా, మరి ముస్లింనే కదా జైల్లో పెట్టింది. అంటే ఔరంగజేబ్ అనేవాడు క్రూరుడు, వారి కులమతాలు లేవు, సొంత వాళ్ళనే పెట్టాడు. ఆ మినిమం జ్ఞానం 2 లక్షల పుస్తకాలు చదివేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ మినిమం జ్ఞానం అనేది లేకుండా పోయింది. Can you imagine? For being a Hindu, you have to pay tax as a Hindu. Just to accept. వారు క్రూరుడు. ప్రాక్టీస్. ఇలాంటి సమయంలో ఒక్క విషయం మీకు చెప్తాను. అక్బర్ అనే రాజు ఇవే ట్యాక్సెస్ని తీసేశాడు. ఎలాంటి ట్యాక్స్ విధించకూడదు. ఎవరైతే దేవుళ్ళని సందర్శించడానికి వెళ్తున్నారో వాళ్ళ మీద పూర్వము రాజులు ట్యాక్సులు పెడితే తనకు తెలిసిన మరుక్షణం ట్యాక్సులు తీసేశారు. అసలు అక్బర్ పేరేంటి? జలాలుద్దీన్ మొహమ్మద్. అక్బర్ కాదు, అక్బర్ పేరు. ఆ అక్బర్ అన్న పేరు ఎవరు పెట్టారు? హిందువులు పెట్టారు. మా రాజు గొప్పవాడు అని చెప్పేసి హిందువులు మేము మీకు అక్బర్ అని పేరు పెడుతున్నాము అని చెప్పి జలాలుద్దీన్ మొహమ్మద్ అన్నవాడిని అక్బర్ అని పేరు పెట్టింది హిందువులు. వాళ్ళు ప్రేమించారు, వాళ్ళు గౌరవం ఇచ్చారు, కలిసి కట్టుగా బ్రతికారు. ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి గుండెల్లో శౌర్యాన్ని నింపాడు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పేరుని వీళ్ళు ఈరోజు తీసుకొస్తున్నారు. నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి ఏం తెలుసు మీకు? మేము గర్వపడతాం ఆయన పేరు. బీయింగ్ ఏ ముస్లిం నేను గర్వపడతాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సైన్యాధిపతి ఎవరో తెలుసా మీకు? సిద్ది ఇబ్రాహీం, ఒక ముస్లిం. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని తాకాలి అంటే ముందు నన్ను చంపాలి అని చెప్పి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ముందు నిలబడినటువంటి వ్యక్తి ఒక ముస్లిం, తన సేనాధిపతి. ఆయన నీడను కూడా నమ్మడు, కానీ తన సేనాధిపతి నమ్మాడు సిద్ది ఇబ్రాహీంని. అది ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ విషయం చెప్పరే. మీరన్నారు అక్బర్, మీరన్నారు వాడెవడో వాడెవడో. చరిత్రలో మంచి చేసిన వాళ్ళ పేర్లన్నీ రాశారు. చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు గారు, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ధైర్యం, సాహసం, రోషం, మీసం పేర్లు రాశారు. మంచి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరి పేరు రాశారు. వాడు హిందూ అయినా రాశారు, ముస్లిం అయినా రాశారు, వాడు సిక్ అయినా రాశారు, వాడు ఎవరైనా సరే రాశారు. మరి ఆ విషయం మాట్లాడరే. నిజంగా సిగ్గుపడాలి మనం ఈరోజు. ఝాన్సీ లక్ష్మీ, అసలు చరిత్ర తెలియదు పవన్ కళ్యాణ్కి. 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల పుస్తకాలు తెలియదు. ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరో తెలుసా? ఝాన్సీ లక్ష్మీబాయి గారు తెల్లోళ్ళతోటి పోరాటం చేసేటప్పుడు గౌస్ ఖాన్ అని చెప్పేసి ఒక ముస్లిం సైడ్ బై సైడ్ నిలబడి పోరాటం చేశాడు. ఇద్దరు కలిసి పోరాటం చేశారు. మరి ఎక్కడ హిందూ ముస్లిం రాలేదే? ఎందుకంటే మీలాంటి రాజకీయ నాయకులు అప్పుడు లేరు. రాజా మాన్సింగ్ తెలుసా ఎవరో? అక్బర్ రాజా మాన్సింగ్ ఒకరినొకరు నమ్మేవాళ్ళు, ఒకరికొకరు మిత్రులు. ఈరోజు ఆ హిందూ ముస్లింల మధ్యలో మీరు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికంటే ఇంకా ఘోరం ఉంటుందా? అదీ కాకుండా ఈరోజు హిందూ ముస్లింల మధ్యలో ఒక సినిమా, ఇది యాక్చువల్గా ఒక సినిమా ఏదో ఫంక్షన్ ఇది. ఆ ఫంక్షన్లో మీరు ఈరోజు రాజకీయాలే మాట్లాడుతున్నారు. అక్బర్ బీర్బల్, మనం చిన్నప్పటి నుంచి స్టోరీలు చదువుకున్నాం. అక్బర్ బీర్బల్ అని చెప్పి స్టోరీలు. మరి ఆ అక్బర్ బీర్బల్ కథలు గుర్తున్నాయా? వాళ్ళ స్నేహం, రాజుగా కాదు స్నేహం గుర్తుందా హిందూ ముస్లింలు? నిజంగా ఇది ఘోరం. మనందరికీ తెలిసినటువంటి కొన్ని పేర్లు కూడా మనం మాట్లాడుకుందాం. షహీద్ బిస్మిల్ గారు, ఆయన అష్ఫకుల్లా ఖాన్. ఎవరు షహీద్ బిస్మిల్ గారు? ఒక హిందూ. అష్ఫకుల్లా ఖాన్ ఒక ముస్లిం. షహీద్ భగత్ సింగ్ గారితో వాళ్ళు ఉరికమ్మం ఎక్కారు భారతదేశం కోసం. మౌలానా అబుల్ కలాం ఆజాద్, మహాత్మా గాంధీ, వాళ్ళ స్నేహం మనం ఈరోజు గుర్తుపెట్టుకున్నామా? నిజంగా ఇవన్నీ విషయాలు చెప్పాలి. రాజకీయాల్ని పక్కన పెట్టి హిందువుల ముస్లింల స్నేహం గురించి చెప్పాలి. రాజా రామ్మోహన్ రాయ్, మిర్జా గాలిబ్ గుర్తుందా పేరు? వాళ్ళ స్నేహం గుర్తుందా? దయచేసి సమాధానం చెప్పాలి. ఇవన్నీ మాట్లాడరు. ఎందుకంటే వీటి వల్ల రాజకీయాలు జరగవు కాబట్టి, వీటి వల్ల రాజకీయాలు చేయలేం కాబట్టి. మరి ఏం మాట్లాడతారు? కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టడం మాత్రమే మాట్లాడతారు. హిందువులని రెచ్చగొట్టాలి. చెప్పాను కదా, వాడెవడో ఒక ముస్లిం రాజు తప్పు చేస్తే మొత్తం ముస్లింలకే ఆపాదించాలి, మత రాజకీయాలు చేయాలి. ఇది ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు రాజకీయ పార్టీ తీసుకొచ్చింది. సరే, నువ్వు ఇంతగా మాట్లాడుతున్నావు కదా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇంతగా మాట్లాడుతున్నారు కదా, ఒక వీడియో చూపిస్తాను మీకు. ఈ వీడియో చూడండి. పైన చూడండి. People who comment on us for the so-called secularists, for the so-called pseudo-secularists, then let me tell you, I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. ఆ రోజు ఒక ముస్లిం మహిళ ఖురాన్ చదువుతుంటే కాళ్ళ దగ్గర కూర్చొని టోపీ పెట్టుకొని కాళ్ళు ఇట్ట అన్నాం. ఎందుకు తెలుసా? రాజకీయాల కోసం, రాజకీయ ఓట్ల కోసం. ఈరోజు ఆమె సనాతని హిందూ అంటున్నావు, ఓట్ల కోసమే, 2 ఓట్ల కోసమే. ఇక్కడ చూడండి, ఈ వీడియోలు ప్లే చేసి నాకే చేతులు. నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నాకు మానవత్వమే నమ్మకం. అప్పట్లో పుట్టు. I am an unapologetic Sanatani Hindu. ఇప్పుడు ముషా. I am an unapologetic Sanatani Hindu. జీవితంలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నేను మానవత్వాన్ని, జాతీయతని గౌరవిస్తాను.
ఇది పవన్ కళ్యాణ్ గారి పూర్వపు విశ్వరూపం. ఎందుకు? ఓట్ల కోసం. అప్పుడు కూడా నటించిండు, ఈరోజు కూడా నటిస్తున్నాడు. 200 మంది మహిళల మీద అఘాయిత్యం జరిగి దాదాపుగా 18 మంది మహిళల్ని, చిన్నారుల్ని అఘాయిత్యం చేసి చంపేస్తే ఒక డిప్యూటీ సీఎంగా మాట్లాడని పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక సినిమా కోసం ఒక్క రోజులో ఇన్ని షర్ట్లు మార్చాడు. బ్యాక్గ్రౌండ్ ఒకటే, ఇన్ని షర్ట్లు మార్చాడు సినిమా కోసం. మహిళలకి ఏమైనా జరిగితే అన్నాడు, అదే సినిమా డైలాగులు. సముద్రం ఒకరి ముందు అది ఏదో వంగదు లొంగదు అదేదో అన్నాడు. అన్ని సినిమా డైలాగులు చూసి మనం చప్పట్లు కొట్టాం. ఇది మనం ఈరోజు ప్రతి ఒక్కడు వస్తాడు, మన ఐక్యతని తుంచేయడానికి ప్రయత్నిస్తాడు. మనమేమో వెల్కమ్ సార్ రండి అంటాం. మీరు ఒక సినిమా తీస్తే సినిమా చేయండి. పవన్ కళ్యాణ్ గారి అన్ని సినిమాలు నేను థియేటర్లో చూసిన, గర్వంగా చూసిన. ఒక మంచి హీరో, ఎంటర్టైన్మెంట్, మంచి సినిమాలు తీస్తాడు అని చెప్పేసి సినిమాలు తీయండి. సినిమాలు తీసి సినిమా స్టేజ్ల మీద రాజకీయాలు మాట్లాడి కులాల మధ్యలో ఒక చిచ్చు పెట్టి ఈరోజు నిజంగా నవ్వొస్తుంది. తెలంగాణ బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మొదలుకొని అందరూ నాయకులు కూడా సినిమాని, హరిహర వీరమల్లుని ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఆయన చెప్పినటువంటి ఈ సంభాషణ విని అరే ఏదో బాగుంది వాడుకోవచ్చు మనం కూడా, హిందువుల ముస్లింల మధ్యలో చిచ్చు పెట్టనీకి అని చెప్పేసి ఈ సంభాషణని వాడుకుంటున్నారు. నిజంగా మనకి కొంచెమని అది ఉండాలి. విద్యార్థులు రోడ్డు మీదకి ఎక్కిరు. ఈరోజు పట్టించుకోవడానికి డిప్యూటీ సీఎం లేడు. ఎవరు? మన వైద్య విద్యార్థులు అయ్యా మాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళని జంతువులాగా లాక్కెళ్తే డిప్యూటీ సీఎం లేడు. 5 ఏళ్ల చిన్నారిని 4 ఏళ్ల చిన్నారి అత్యాచారం చేసి మెడ విడిచి తీసుకెళ్లి కంపచెట్లలో పడేస్తే డిప్యూటీ సీఎం లేడు. రైతులు ఈరోజు రోడ్డునెక్కి రైతులు నిజంగా కష్టాల్లో ఉంటే డిప్యూటీ సీఎం లేడు. డిప్యూటీ సీఎం ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నారు. నెలలో 30 రోజులు ఉంటే 5 రోజులు కనిపిస్తారు డిప్యూటీ సీఎం గారు, 20 రోజులు మాయమైపోతాడు ఆయన డిప్యూటీ సీఎం గారు. సీరియస్నెస్ లేనటువంటి రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి ఒక పాలిటీషియన్ ఉన్నారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారే. రాజకీయాల మీద అసలు సీరియస్నెస్ ఉండదు, వీళ్ళకి ఉండదు. ఆయనేమో జస్ట్ ఒక సంవత్సరం కోసం ఒక డ్రామా ఆడి ఒక ఎలక్షన్ చేసినాడు. ఈయనేమో రోజు డ్రామాలే ఆడుతున్నాడు. ఇది పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారిలో ఒక మంచి కూడా ఉంది, రియలైజేషన్. చాలా తొందరగా రియలైజ్ అవుతాడు. కానీ అంటే నాకు పొలిటికల్ గా పేరు ఉండొచ్చు, దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో, కానీ సినిమా పరంగా వచ్చి నేను చాలా హీరోస్ తో కంపేర్ చేస్తే వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను. అంటే సినిమా పోతే రేపు పొద్దున పేరు బదనాం అవుతుంది కదా. సినిమా పోతే రేపు పొద్దున అందరు నవ్వుతారు. అందుకే ముందుగానే నేను చెప్పేసిన, నేను మీడియం హీరోలు అని చెప్పేసి చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం ఇది. సరే, ఏదేమైనా కూడా సినిమాలని రాజకీయాలలోకి లాగకూడదు. ఇది మొదటి నుంచి ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి విషయమే. ఎందుకని చెప్పేసి సినిమా వేడుకల్లో, సినిమా ఏదైతే ఇది ఏమంటారు ఓపెనింగ్లలో ఈ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. సినిమా వేదిక మీద రాజకీయాలు ఎందుకు అవసరమా? అది కూడా ఏ రాజకీయాలు? హిందువులు ముస్లింల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలా? వాడెవడో ఎప్పుడో 100 సంవత్సరాల కింద ఏదో చేసిండంట, దాన్ని ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాలంట. దేనికి గుర్తుపెట్టుకోవాలి? గుర్తుపెట్టుకోవాలంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? ఈ సూపర్ 6ని గుర్తుపెట్టుకోండి. మీరు చేసిందే సంవత్సరం 13 నెలలు. పవన్ కళ్యాణ్ గారు మీరే వచ్చారు చంద్రబాబు నాయుడు గారితో వచ్చి మేనిఫెస్టో అనేది అట్టా ఓపెన్ చేసి టిట్ట నవ్విపోయారు. మీ సంతకాలు, పవన్ కళ్యాణ్ గారి సంతకాలు ఉన్నాయి పేపర్ల మీద. ఏదైతే బాండ్లు ఇచ్చారో ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో, ఈ సూపర్ 6 గురించి మాట్లాడే ధైర్యం ఉందా మీకు? అదే స్టేజ్ మీద నిలబడి మేము మోసం చేసాం ప్రజల్ని అని చెప్పేసి చెప్పే ధైర్యం ఉందా? పోయిన ఏడాది జరిగిన విషయం గురించి మాట్లాడే ధైర్యం లేదు. కానీ ఎప్పుడో 100 ఏళ్ల ముందు ఏదో విషయం జరిగిందంట, దాని గురించి వాడెవడో పట్టుకున్నారు. మీరే అంటున్నారు వాడెవడో రాజు, వాడి అన్ననే జైలు వేసిండు, వాడిని అన్ననే తమ్ముడే చంపేసిండు, అది ఇది అని చెప్పేసి. వాడు పనికి మళ్ళీ పోరంబోకు, తన వాళ్ళనే తన మతం వాళ్ళని అంత చేసిండు. అట్లాంటి వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టుడు. నిజంగా ప్రజలు అమాయకులు, ఈ విషయం నేను నమ్ముతా. కానీ ఇంత అమాయకత్వం అనేది చల్లదు. సరే, ఏదేమైనా కూడా రేపు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, సినిమా అన్నది హిట్ అవ్వాలి, సినిమా అన్నది నడవాలి. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా పని చేసుకుంటూ సమయం దొరికినప్పుడల్లా ఆయన వెళ్ళి షూట్ చేశారు. చాలా టైట్ షెడ్యూల్ ఉండే. అదే కాకుండా ఆ సినిమా చాలా రోజుల నుంచి నడుస్తుంది. ఆ సినిమా కోసం కష్టపడ్డ వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి. అందుకే ఆ సినిమా నడవాలని నేనైతే ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. తప్పకుండా ఆ సినిమా వెళ్ళి చూడండి. ఎలా ఉంది అన్న రివ్యూ అంటే రేపే రిలీజ్ కాబట్టి మనకి రేపు మధ్యాహ్నం వరకు రివ్యూ అనేది వచ్చేస్తుంది. ఏదేమైనా కూడా సినిమాలు అన్నీ నడవాలి. ప్రేక్షకులు అన్ని సినిమాలని ఆదరించాలి. ప్రేక్షకులు కూడా రాజకీయాల్ని పక్కన పెట్టుకొని ఈరోజు కేవలం సినిమాని సినిమాలాగా చూడాలి. జనసేన కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో వీధి వీధి తిరిగి మరీ సినిమాని ప్రమోట్ చేస్తున్నారంట. మంచే చేయండి, నో డౌట్. కానీ సినిమాని సినిమాలాగానే చూడండి, రాజకీయాల్లోకి లాగకండి. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి వీడియోకి. ఒక లైక్ చేస్తే వీడియో ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.